నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే నేను బలరాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ రైతులకు మరో తీపి కబురు అందించారు. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేశారు. వైఎస్ఆర్ జలకళ పథకాన్ని జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్ల ద్వారా మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ జలకళ పథకాన్ని అమలు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యే మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియో సార్. రైట్, పూడి తిరుపతిరావు గారు మొదటగా మీతో స్టార్ట్ చేస్తాను. ఆంధ్ర రైతులకు వైఎస్ఆర్ జలకళతో ముఖ్యమంత్రి జగన్ మరో తీపి కబురు అందించారు అంటూ కూడా ఈ వార్తను మనం ప్రముఖంగా అన్ని పత్రికల్లో చూస్తున్నాం. అది ప్రధానంగా కూడా రైతుల్ని అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది అంటూ కూడా ఆ వ్యాఖ్యానాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా చూస్తూ ఉంది బీజేపీ ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వైసీపీ వరుసగా చేపడుతూ వస్తోంది కదా? అందరికీ నమస్కారం. ముందుగా సోదరులు గౌరవ మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు గారు చాలా సీనియర్ రాజకీయవేత్త. వారు నిన్ననే ప్రకటించబడినటువంటి తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా వారికి ఈ చర్చా వేదిక తరపున నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు వైఎస్ఆర్ జలకళ అని పేరు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దురదృష్టం ఏంటంటే ఇవాళ జరుగుతున్నటువంటి పలు పథకాలకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈ జలకళకు వచ్చినటువంటి నిధులు కూడా మోడీ గారు ఏదైతే ఈ 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు అనే ఒక నినాదంతో ముందుకొచ్చి గడిచిన 4 ఏళ్లుగా చేపడుతున్నటువంటి పథకాల్లో ఇదొక పథకం. దీన్ని వైఎస్ఆర్ జలకళగా ఇవాళ ప్రచారం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఒక స్టిక్కర్ వేయడం జరిగింది దాని మీద. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. మేము అదే విషయాన్ని అడిగితే వైసీపీ సోదరులకి, లేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొన్ని పథకాలను ఆ విధంగా మార్పు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము అడిగితే వాళ్ళు ఏం చెప్తారనేసి అంటే, అది మీదేమన్నా సొంత డబ్బా, మోడీ గారి సొంత డబ్బా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వస్తున్నటువంటి పన్నుల వాటా నుండి మాకు ఇవ్వాల్సినటువంటిది అని చెప్తారు. మేము కాదనట్లేదు. ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఇస్తుంది, ఇవ్వాలి, కాదనట్లేదు. కానీ మీరు పేరు పెట్టుకోండి, మీరు ఏ పేరట పెట్టండి, పేరు మార్చండి, దానికి కూడా మేము అంగీకరిస్తాం. కానీ ఎక్కడో ఆ పథకం, కేంద్ర పథకం తాలూకా పేరు ఇంత ట్యాగ్ లైన్ వేస్తారండి. ఒక ట్యాగ్ లైన్ వేసి, అంటే చూసారా, అన్ని వ్యాపార ప్రకటనలో పెద్ద ప్రకటన వస్తుంది, అసలు లకోనం ఎక్కడ ఉంటుందంటే కింద షరతులు వర్తిస్తాయని ఇంత ఉంటది అనమాట. అవును, అప్ టు 90% ఆఫ్ అని ఉంటది అనమాట బోర్డు మీద. ఆ కిందకి వెళ్ళేసరికి ఏంటనేసి అంటే ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అని ఒక ఇంత ట్యాగ్ లైన్ పెడతాడు. రైట్. అంటే తిరుపతిరావు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా కేంద్రం నిధులతోటే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి తన ఫోటో వేసుకుంటోంది, మాది కనీ కనబడకుండా అక్షరాలు పెడుతోంది అంటున్నారు. అంటే గతం నుండి కూడా ఇటువంటి ఆరోపణలే మనం వింటూ వస్తూ ఉన్నాం. నిజంగా కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ వస్తోంది, ప్రతిసారి ఇదే జరుగుతోంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా కేంద్ర ప్రభుత్వం చేసేది గుర్తించనివ్వకుండా ప్రజల్ని మభ్యపెడుతోంది అన్నప్పుడు బీజేపీ ఇది ప్రజలకి తెలియజేయడంలో ప్రతిసారి విఫలమవుతుంది అనుకోవచ్చా రాష్ట్ర బీజేపీ? బలరాం గారు, నేను అనేది గత తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అని కాదు, చాలా రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు చేస్తున్నది అది. అయితే నేను అదేదో పూర్తిగా కేంద్ర పథకంగానే మీరు వెయ్యండి అని కూడా మేము డిమాండ్ చేయట్లే. కేంద్ర సౌజన్యంతో, కేంద్ర నిధులతో అని ప్రస్తావించి ముందుకెళ్లి మీరు మరికొంత నిధులను దానికి జోడించి విస్తృతంగా చేయండి, మేము ఆనందిస్తాం, ఆహ్వానిస్తాం. అది మేమనేది. ఇకపోతే బీజేపీ ఫెయిల్ అవుతుందా అనేసి అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మీరు చెప్పినటువంటి వైఎస్ఆర్ జలకళ అక్కడ పెట్టింది జలసిరి అండి. అది కేంద్ర పథకం పేరు జలసిరి. ఇక్కడికి వచ్చేసరికి జలకళ అని పేరు మార్చి ఒక ½ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు.
ఎవరిచ్చారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నేను వైసీపీ అన్ను, టీడీపీ అన్ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఆ విధంగా ఇవ్వడం అనేసి అంటే ఎక్కడో ఏదో పేపర్ లో వస్తుంది, అది ఇక్కడ విస్తృత ప్రచారం రాదు. అటువంటి అడ్వర్టైజ్మెంట్ భారతీయ జనతా పార్టీ ఇవ్వగలదా? మా దగ్గర ఏమైనా అక్రమంగా సంపాదించిన నిధులు ఉన్నాయా? మా దగ్గర ఉన్నది ఓన్లీ గలం బలమే. కాబట్టి మేము చెప్పుకోవడంతోనే సరిపెట్టుకోవాలి. అటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేము, అటువంటి కటౌట్లు పెట్టలేము, అటువంటి హోర్డింగ్లు పెట్టలేము. కాబట్టి వెనకబడ్డం అనేది సహజంగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారి సారథ్యంలో వచ్చినటువంటి నూతన కమిటీ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వ పథకాలని విస్తృతంగా, ఇటీవల ఉదాహరణ చెప్తున్నాను, మేము ఇప్పుడు ఆల్రెడీ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది పార్టీ. ఏదైతే ఇటీవల రైతులకు సంబంధించినటువంటి 3 బిల్లుల తాలూకా ప్రయోజనాలని, విస్తృత ప్రయోజనాలు అంటాను నేను రైతులకి, ఈ విస్తృత ప్రయోజనాలను వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 వారాల పాటు మేము ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం. రైతుల వద్దకు చేరుతాం, రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తాం, రైతుల్ని సన్మానం చేస్తాం. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మేము కార్యాచరణ తీసుకున్నాం. కాబట్టి మేము వెనకబడ్డానికి మా దగ్గర ఇప్పుడు అంత పెద్ద ప్రకటనలు ఇవ్వడానికి కానీ హోర్డింగ్లు పెట్టడానికి కానీ నిధులు లేవు కదా. అయినప్పటికీ మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రచారం అయితే చేస్తాం, చేసి తీరుదాం, ప్రజలకు వివరిస్తాం. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, మీరు మీ పేర్లు పెట్టండి, కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టండి, నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టండి. ఈ ట్యాగ్ లైన్లు మానండి, కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో అని ధైర్యంగా చెప్పి ముందుకెళ్ళండి. మరిన్ని నిధులు, రాష్ట్ర నిధులు జోడించండి. ఏదైతే మీరు తీసుకొస్తున్నటువంటి అప్పుల నుండి అయినా సరే, అప్పులు తెచ్చి అనుత్పాదక పథకాలకు పెట్టడం కాదు, సంక్షేమ పథకాలకే వెచ్చించడం కాదు, ఇటువంటి ఉత్పాదక పథకాలకి మరిన్ని నిధులు జోడించి మరింత మంది రైతులకి మీరు అందించండి. మేము సంతోషిస్తాం, ఆహ్వానిస్తాం. మిమ్మల్ని ప్రజల వద్ద కూడా మేము ఖచ్చితంగా మేము మెచ్చుకునే విధంగా కూడా ముందుకెళ్తాం. మాకేం ఇబ్బంది లేదు. మా పథకాలు మేము ప్రచారం చేసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని కూడా చెప్పడానికి మాకు ఇబ్బంది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్. అంటే తిరుపతిరావు గారు, వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నుంచి ప్రజలకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అనేక సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. ఆల్మోస్ట్ మేనిఫెస్టోలో మేము ప్రకటించిన సంక్షేమ పథకాలన్నీ కూడా 90% వరకు కూడా మేము పూర్తి చేశాము అనేది కూడా వైసీపీ ఓ పక్కన చెప్పుకుంటూ ఉంటుంది. ఇది నిజంగా ఇతర పార్టీలకు ఏమైనా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏమైనా ఉందనుకోవచ్చా? వరుస సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, దానికి సంబంధించి ఒకటి చెప్పండి. మరొకటి ఇంకో వాదం కూడా వినిపిస్తోంది. రైట్, సంక్షేమ పథకాలు అయితే చేపడుతున్నారు, దానికి కావాల్సిన నిధులు ఏ రకంగా సమకూరుతున్నాయి? ఇప్పటికే రాష్ట్రం విడిపోయినప్పుడే అప్పులతో విడిపోవడం జరిగింది. రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ కూడా లేదు, 3 రాజధానులు అన్నారు. ఆ రగడ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం సంక్షేమ పథకాలు ప్రకటించడం ఒక ఎత్తు అయితే, దాన్ని కొనసాగించడం ఎంతవరకు సాధ్యం? ప్రస్తుత రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితి బట్టి ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి? బలరాం గారు, వైసీపీ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా వాళ్ళు నిజంగా చెప్పుకోవాలంటే అతి చిన్న మేనిఫెస్టోని, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్ళారు అంతకు ముందు. వీరు అతి చిన్న మేనిఫెస్టో, ఓన్లీ నవరత్నాలు అని చెప్పి చిన్న బ్రోచర్ టైప్ మేనిఫెస్టోతోని వీళ్ళు వెళ్ళడం జరిగిందండి. నేను ఎందుకు అది ప్రస్తావిస్తున్నానంటే, వాళ్ళు చెప్పకనే చెప్పారు వాళ్ళ ప్రాధాన్యత అంశము నవరత్నాల అమలు, సంక్షేమ పథకాల అమలు అనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. దాంతోనే వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు రాబట్టుకోవడం కూడా జరిగింది. 151 సీట్లు తెచ్చుకోవడం కూడా జరిగింది. అయితే కారణాలు ఇంకొన్ని ఉన్నాయి, అదొక్కటే నేను అనట్లే. సో వాళ్ళ ఆలోచన ఏంటనేసి అంటే, ఈ నవరత్నాల ఆధారంగా ఉచిత నగదు బదిలీ కార్యక్రమాలు విస్తృతంగా చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ ఎన్నికల్లో కూడా లబ్ధి పొందడం అనేది వాళ్ళ ఆలోచన. దాన్ని మేము తప్పట్టట్లేదు, వాళ్ళు దానికి వెళ్ళనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు అదే నగదు బదిలీలు చేసినంత మాత్రానే ఓట్లు వస్తాయి అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా గత ప్రభుత్వం ఆఖరిలో పసుపు కుంకాలని అవన్నీ ఇవన్నీ విస్తృతంగా పంపిణీ చేశారు. కానీ వచ్చాయా? 23కే పరిమితం అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వీళ్ళు కూడా అంతే, వీళ్ళది వాళ్ళ ఆలోచన అలా ఉంది, కానీ అదే జరుగుతుంది అనడానికి ఇక్కడ అవకాశాలు లేవు. పైపెచ్చు ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాల అమల్లో ఎవరికైతే ఇస్తున్నారో ఇచ్చిన వారికంటే ఇవ్వని వాళ్ళు ఖచ్చితంగా అన్రెస్ట్ తో ఉంటున్నారు, వివక్ష ఉంటుంది. సంక్షేమ పథకాల అమల్లో ఏదైతే వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే
ప్రాధాన్యత లేదా వాళ్ళకే అవకాశాలు కూడా ఉంటున్నాయి, మిగతా వాళ్ళకి అవకాశం ఉండట్లేదు. కాబట్టి ఆటోమేటికల్ గా వ్యతిరేకత కూడా వస్తుంది. ఇకపోతే నిధుల విషయం అంటారు మీరు. నిధుల విషయం నేను ముందే చెప్పాను. ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, మన రాష్ట్ర ప్రభుత్వమే అప్పులు చేయట్లేదండి. పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో కూడా అప్పులు చేసే పరిధులు పెరిగాయి. FRBM కూడా పెంచింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అంటే కోవిడ్ నేపథ్యంలో వస్తున్నటువంటి ఆదాయాలు తగ్గాయి కాబట్టి. సరే, అప్పులు చేయడం అనేది అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుందండి. కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. ఇటీవలే వచ్చింది 1,00,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద అప్పు ఉందని. అదంతా నరేంద్ర మోడీ గారు చేసింది కాదండి, అది లేకపోతే గతంలో వాజ్పేయి గారు చేసింది కాదు. 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వస్తే ఇవాళ అక్కడ చేరింది. అయితే ఒక ఘనత ఏంటంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా అప్పు చేయడమే జరిగేది, కేంద్ర ప్రభుత్వం. మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అప్పులు తీర్చే ప్రభుత్వంగా మారింది. అప్పులు తీర్చే ప్రభుత్వంగా మారింది. అంతేగాని అప్పులు చేయడం సహజం, కానీ అప్పు చేసినటువంటి అప్పు ఎప్పుడు కూడా అనుత్పాదక రంగానికి వ్యయం చేయకూడదు. అనుత్పాదక రంగానికి వ్యయం చేయకూడదు, ఉత్పాదక రంగం మీద ఖర్చు పెట్టాలా. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే నికర ఆదాయం ఉందో ఆ ఆదాయం నుండి మాత్రమే సంక్షేమ పథకాలకు గాని లేకపోతే అనుత్పాదక రంగానికి గాని ఖర్చు జరగాల. ఉత్పాదక రంగానికి ఖచ్చితంగా అప్పు తెచ్చినటువంటి నిధులు మాత్రం ఉత్పాదక రంగం మీద పెట్టినాడు మాత్రమే. ఇట్ ఈస్ ఏ మినిమం ఎకనమిక్ థియరీ. ఇట్ ఇస్ మినిమం ఎకనమిక్ థియరీ. ఇదేదో బలరాం గారు చెప్పింది కాదు, తిరుపతి రావు చెప్పింది కాదు. ఏ సాధారణ మానవుడైనా సరే అప్పు తెచ్చాడు అనేసి అంటే అది పెట్టుబడిగా పెట్టాలి, అది ఉత్పాదకతను పెంచే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి ఈ నవరత్నాల మీద పెడుతుంది, అప్పులు తెచ్చి ఈ నవరత్నాలకి అమలు చేయడానికి పెడుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రం అప్పులు ఊబిలో కూలిపోవడం అనేది పెద్ద సమస్య కాదండి. కానీ ఈ అనుత్పాదక రంగం మీద జరిగినటువంటి వ్యయం వలన రాష్ట్రంలో జీడిపి దెబ్బతింటుంది, అభివృద్ధి దెబ్బతింటుంది. కాబట్టి ఇది ఒక విపరీత పరిణామానికి పోవ తీసే విధంగా ఉంటుంది. కాబట్టి దీని విషయంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. మీకు ప్రాధాన్యతాంశం నవరత్నాలు అవ్వచ్చు, చెయ్యండి, కానీ రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పులు తెచ్చి అమ్మఒడి పథకానికి ఇచ్చి మళ్ళీ దాన్ని ఏదో వాళ్ళు వెళ్ళి సారా కొట్లలోనో లేకపోతే వైన్ షాపుల్లోనో ఖర్చు పెట్టే విధంగా ప్రోత్సహించడం అయితే ఏదైతే ఉందో ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పేసి నేను అభిప్రాయపడ్డాను. రైట్, వీరాంజనేయులు గారు ఏ రకంగా చూస్తున్నారు? ఆంధ్ర రైతులకు వైఎస్ఆర్ జలకళ అంటూ కూడా మరో సంక్షేమ పథకంతో వైసీపీ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. రైతులను కూడా ఆకట్టుకునే చర్యలు చేపడుతోంది. అన్ని వర్గాలను కూడా ఆకట్టుకునే విధంగా ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రకటిస్తూ ఆచరిస్తూ వస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఈ చర్యలను ఏ రకంగా చూస్తున్నారు? దీన్ని రాజకీయంగా ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్తారు దీని గురించి? ముందుగా మీకు మరి నాతో పాటు ప్యానల్ ఉన్నటువంటి పెద్దల తిరుపతిరావు గారికి, అలాగే మరి భారతీయ మీ వ్యూవర్స్ అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, మరి ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ జలకళ అని చెప్పి ఏదైనా ఒక కార్యక్రమం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో ఆ కార్యక్రమం గురించి మీరు మమ్మల్ని ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేకపోతే తెలుగుదేశం పార్టీ మరి నాయకుడిగా మీ పార్టీ యొక్క అభిప్రాయం ఏంటని చెప్పి మీరు అడిగినప్పుడు ముందుగా దీని గురించి నేను రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 మాటలు నేను చెప్పాలండి. ఎందుకంటే ముందుగా నవరత్నాల ప్రోగ్రామ్ తో ఆయన ప్రజల్లోకి వచ్చాడు. ఆ నవరత్నాల ప్రోగ్రాం అంతా కూడా ఈ రోజు కూడా నేను 60,000 కోట్ల రూపాయలు అందరికీ కూడా నేను ఏదైతే మాట తప్పను మడమ తెప్పను అని చెప్పాను, అన్ని నేను అధికారం ఇచ్చారో నాకు ప్రజలు ఇవన్నీ కూడా నేను ఏ విధమైన మరి ఇబ్బందులు లేకుండా సరే 60,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేను ఇచ్చానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఘనంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే మాది ఒకటే క్వశ్చన్ సార్, నిజంగా కూడా మీరు మాట తప్పని మడమ తెప్పని మరి వంశం అనండి, మాట అనండి, లేదా రాజశేఖర రెడ్డి గారు తనయుడు అవనండి, ఓకే, ప్రజలకు మంచి పనులు మీరు చేసినప్పుడు ప్రతిపక్షంగా మేము విమర్శలు చేసినప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మొదటిది. 2, ప్రతిపక్షంగా మాది ఏంటంటే ఈ నవరత్నాల గురించి మాట్లాడేటప్పుడు 2-3 విషయాలు ఒక నిమిషం 2 నిమిషాల్లో దాని గురించి మాట్లాడే తర్వాత నేను జలకళ గురించి మాట్లాడుతున్నాను. నవరత్నాల్లో మొదటి కార్యక్రమం పెన్షన్లు. చంద్రబాబు నాయుడు గారు 200 ఇచ్చాడు,
తర్వాత 1000 రూపాయలు చేశాడు, తర్వాత 2000 చేశాడు. 2000 చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఖాతాలో 2000 చెప్పలేదు ఆయన. 200 చంద్రబాబు నాయుడు గారు 2000 నేను చేశాను, 3000 రూపాయల వరకు నేను దీనికి మీకు పెన్షన్ పెంచుతాను అని చెప్పి సాగదీసుకుని ఈయన పాదయాత్రలో ఎంత అందంగా చెప్పాడో మనం అందరం మాతో పాటు మీతో పాటు రాష్ట్ర ప్రజలను కూడా చూసాం. అవును, సంతోషం. నిజంగా కూడా మరి రాజశేఖర రెడ్డి కొడుకు మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పి 50% ఓట్లు 151 సీట్లు ఇచ్చారండి ఈ రాష్ట్ర ప్రజలు. సంతోషం. మరి రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా మాట తప్పని మడమ తిప్పని అంశమని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల విషయంలో వాగ్దాన భంగం చేశాడా లేదా? ఈ రోజు 2000 నుంచి 3000 చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఏమన్నాడండి, పెంచుకుంటూ పోతానని జరగం తీశాడండి. ఓకే, దానికి కూడా మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. పెంచి మొదటి సంవత్సరం 250 చేశారండి. రెండో సంవత్సరం మొన్న ఏప్రిల్ నుంచి ఇంకో 250 ఇవ్వాలండి. ఆయన మాట ప్రకారం మనప చెప్పని ప్రకారమే ఈ రోజుకి ఇవ్వడం జరిగిందా అండి? మరి నవరత్నాల ప్రోగ్రాంలో నేను ప్రజలకు ఇచ్చిన హామీని మొదటి వాగ్దాన భంగంగా దాన్ని ఒప్పుకోవాలా వద్దా జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాను. మొదటిది. 2, రైతు భరోసా. ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల, ఏప్రిల్, మే నెలలో నారుమళ్లు వస్తా ఉంటే రైతులు ఏప్రిల్ నెలలో 12,500 నగదు రూపంలో మీ అకౌంట్ లో వేసేస్తానని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఇచ్చే 6,000 రూపాయలు కలుపుకొని ఇంకొక 1000 కలిపి 13,500 నేను ఇస్తానని ఆ 13,500 కూడా 4 వాయిదాల్లో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వాగ్దాన భంగం చేశాడా లేదా? అది అవునా కాదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన ప్రశ్న కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీ ద్వారా ఈ గవర్నమెంట్. అలాగే అమ్మఒడి ఏమన్నారు మీరు పాదయాత్రలో గానీ ఎన్నికలకు వచ్చినప్పుడు గానీ చదువుకున్న ప్రతి పిల్లకి కూడా అమ్మఒడి సంవత్సరానికి 15,000 ఇచ్చేస్తాను, అమ్మల అకౌంట్ లో వేస్తాన్నారు. అధికారంలోకి వచ్చాక మొన్న ఇచ్చేటప్పటికి ఏమైందండి, 83 లక్షల మంది ఈ రాష్ట్రంలో అమ్మఒడికి అర్హులైతే ఒక కుటుంబానికి ఒకళ్ళని దాన్ని 42 లక్షల మంది పునిచ్చి 42 లక్షల మంది మాత్రమే అమ్మ ఒడిచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దాన భంగం చేసినట్టా కాదా? విద్యుత్ ఛార్జీలు పెంచనున్నారు. ఈ రోజు మీరు విద్యుత్ ఛార్జీలు మీరు ఏదైతే టారిఫ్లు మార్చి ఈ రోజు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు మీకు చెప్పే సమాధానం ఏంటి? మద్యం దశ దిశలుగా కూడా నేను అన్ని కూడా 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి పూర్తిగా చేసేస్తా, లేకపోతే చుక్కలు అంటే ధరలు నేను పెంచుతున్నానని చెప్పారు. ధరలు పెంచి ఈ రోజు మద్యం ధరలు పెంచడం వల్ల శానిటైజర్లు తాగి చనిపోతున్న సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయా లేదా? దీనికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారా కాదా? ఇది ఆయన చేసినటువంటి వాగ్దాన భంగమా కాదా? ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీ ద్వారా ఉందని చెప్పి నేను అందరికీ కూడా మీ ద్వారా మీ వ్యవస్థ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇన్ని కార్యక్రమాల్లో ఇచ్చిన ప్రతి కార్యక్రమానికి కూడా ఏదో ఒక వంక చెప్తూ ప్రతి కార్యక్రమానికి కూడా మంగళం పాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడా మడమ తిప్పాడా అనేది ఈ రోజు రాష్ట్రంలో కరోనా అనేది ఒక మహమ్మారి, రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అది ఇబ్బందుల్లో ఉన్నది కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ బతికి పట్టగడతా ఉంది. లేకపోతే ఈ రోజు ప్రజలు ఒక్క ఇసుక ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో 20-30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు బతుకులు సిద్ధమై ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రోజు కరోనా నిబంధనలే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పనితీరు రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర ప్రజల నిరసన ఎలా వ్యక్తం చేసేవాళ్ళో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు కానీ చూసేవాళ్ళు మీ ద్వారా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవే అంశాలు ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ ఓ పక్కన ఉండి లేనట్టుగా కాంగ్రెస్ కూడా కనిపిస్తోంది. ఇవన్నీ ఇంత బలంగా వినిపించగలుగుతున్నాయా లేదా తమ వాయిస్ ని? దానికి ఏం చెప్తారు మీరు? ఒకటండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భయంకరమైన ప్రభుత్వం అండి. ఎవరైనా ఒక కార్యకర్త గాని ఒక నాయకుడు గాని ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ప్రశ్నిస్తే ఏ విధమైన అవకాశం లేకుండా ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టి గ్రామాల్లో సోషల్ మీడియాలో చిన్న పోస్టులు షేర్ చేస్తుంటే వాళ్ళు జైలుకి వైజాగ్ వాళ్ళని కర్నూలు తీసుకెళ్లిన సంఘటనలు మనం చూస్తా ఉన్నామండి. ఎంతకాలం చేస్తారండి? అయిపోయింది సంవత్సరం 3 నెలలు అయిందండి. ఇంకొక 3 నెలలు 6 నెలలు అయినా రేపటి నుంచే తెలుగుదేశం పార్టీ గాని బీజేపీ గాని జనసేన గాని కమ్యూనిస్టులు గాని ఏ పార్టీలు ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేయించడంలో 40% ఓట్లతో మేము ఓడిపోయిన ప్రజల మధ్యలో సుస్థిరంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున మేము 100% కూడా రేపటి నుంచి రోడ్లు ఎక్కపోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాగ్దాన భంగాలన్నీ కూడా ప్రజలకు తెలియబట్టపోతా ఉన్నాం. మరొక విషయం, మీరు ఈవేళ జలకళ అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం నుంచి నన్ను అడిగారు. రైతు ప్రభుత్వం నిజమే, జలకళ అనేది
ఖచ్చితంగా ఆయన చేస్తే మేము కూడా రైతు బిడ్డమే, మేము కూడా స్వాగతిస్తాం ఆ కార్యక్రమాన్ని. రైతు బోర్లు వేపించమనండి, మోటార్లు ఇమ్మనండి, చేసింగ్ పైపులు ఇమ్మనండి. ఆయన ఎంత ఘోరం అంటేనండి, మీకు ఒక క్వశ్చన్ వేస్తానండి. అంతా కూడా 2 లక్షల బోర్లు అంటండి. 2 లక్షల బోర్లకి 4 సంవత్సరాలకి బడ్జెట్ అంటే 1 సంవత్సరం అయిపోయింది కాబట్టి 4 సంవత్సరాలకి బడ్జెట్ 2540 కోట్ల రూపాయల బడ్జెట్ అంటండి ఈ 4 సంవత్సరాలకు కూడా. నిన్న ఎవరో వైసీపీ నాయకుడు ఒక మిత్రుడు నాకు ఫోన్ చేశాడండి. ఇక నయ్యూరా మా నాయకుడు, ఎందుకంటే వాళ్ళ నాయకులే కూడా, ఎందుకంటే ఇది అందరికీ వర్తించదు, కొంతమంది మాత్రమే వాస్తవాలు మాట్లాడే వైఎస్ఆర్ కార్యకర్తలు మా మిత్రులు కూడా ఉంటారు కదా. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, మా ముఖ్యమంత్రి గారికి ఎవరో సలహా ఇవ్వలేదు ఆంజనేయులు గారు, ఎందుకంటే 4 సంవత్సరాలకి 2540 కోట్లు అంటే తక్కువ ఉందండి, మనం 30 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకున్నాం అంటే మనం 7 రెట్లు 7 మూడు 21,000 కోట్ల రూపాయలు రైతులు చెప్తున్నామని చెప్పి తుంపేది యాజ్ఞిస్తే ఇంకా బాగుంటుందని ఎవరో చెప్పలేదు మా ముఖ్యమంత్రి గారు. కానీ సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్పిన మాటని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఏ కార్యక్రమం కూడా నిన్నటి దాకా మీటర్ల మీద ఏం చేశారండి, మీటర్లు పెట్టండి మేమేం కాదనం, కానీ మీటర్లు రైతులు పెట్టడం ఎందుకండి? రాష్ట్రంలో ఫీడర్లు ఉన్నాయి. ఏదైతే మనకి ఎలక్ట్రిఫికేషన్ చేసేటప్పుడు బోర్డుకి వెళ్ళే కనెక్షన్ ఏంటి, గ్రామానికి వెళ్ళే కనెక్షన్ డివైడ్ అవుతాయి. ఆ డివైడ్ దగ్గర అగ్రికల్చర్ ఇచ్చే ఫీడర్లకు అక్కడ మీటర్లు పెట్టండి, అక్కడ మీరు రీడింగ్ తీసుకోండి, దాని ప్రకారం అందరూ కట్టేయండి. రైతులను బాధ్యం చేస్తారా? మరి మీరు ఇన్ని వాగ్దాన భాగాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులకు మీటర్లు మేము డబ్బులు కడతామంటే ఎలా నమ్మమంటారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు నమ్మాలి? నువ్వు చేసిన వాగ్దాన భంగాలన్నీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలను చూస్తున్న సందర్భంలో 30 సంవత్సరాల వరకు నేను కరెంటు బిల్లు నేను కడతానంటే ఏ ఒక్క రైతు కూడా జగన్మోహన్ రెడ్డి గాని ఆయన ప్రభుత్వాన్ని గాని నమ్మే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీటర్లు కూడా ప్రతి రైతు కూడా పార్టీలతో సంబంధం లేకుండా అఖిల పక్షాలు వేసిన రోడ్డు ఎక్కుతా ఉంది రేపటి నుంచి. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రైతులు కూడా ఎవరైనా సరే మాకు సంబంధం లేకుండా కట్టుకోమనండి, లీడర్ల దగ్గర మీటర్లు పెట్టుకోమనండి, దాన్ని కట్టుకోమనండి. ఆయన్ని మాకే ఇబ్బందిలే. రైతు పేరు మీద కట్టుకుని ఈ రోజు రేపు కేంద్రం ఇవ్వలేదానో రాష్ట్రం మీద డబ్బులు లేదానో మీరు కట్టకపోతే మీ మీటర్ కట్టేసేస్తారంటే ఈవేళ రైతులందరూ కూడా తల తాకట్టు పెట్టుకుని కట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్న రైతులు భయపడే పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రైట్. వీరాంజనేయులు గారు, ఇంకో ప్రశ్న కూడా వినిపిస్తోంది మేధావుల నుంచి కావచ్చు, లేదంటే విశ్లేషకుల నుంచి కావచ్చు. అంటే రాష్ట్రం రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం టీడీపీ తర్వాత రెండో పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అనే ప్రశ్న కూడా వినిపిస్తూ ఉంది. ఏమైనా పరిశ్రమలు తేవడంలో కానీ, ఉద్యోగాలు కల్పించడం విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా ఏ రకంగా అయినా ఆర్థిక సృష్టి పరంగా కావచ్చు, వైసీపీ ప్రభుత్వం ఏదీ సాధించలేదు, దాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ సంక్షేమ పథకాలు ప్రజల మీద చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది అనే వాదన కూడా వినిపిస్తోంది. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. దీనికి కూడా నా సమాధానం ఏంటంటే, మన పెద్దలు ఉపరాష్ట్రపతి గారు ఒక మంచి మాట చెప్తా ఉంటారండి. ఆయన బాగా రాష్ట్రంలో పోయి చెప్తా ఉంటారు కాబట్టి జనరల్ గా ఇది వరకు రోడ్డు ఎక్కి అంటే ఇక్కడ పార్టీలు ఎత్తకూడదు కానీ కమ్యూనిస్ట్ సోదరు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా పంచాలని చెప్పి ఎవరైతే మనకి రోడ్లు ఎక్కి జెండాలు పెట్టి పంచాలంటారో వెంకయ్యనాయుడు గారు ఆయన దగ్గర శైలిలో మాట చెప్పేవారండి. పంచాలంటే ముందు పెంచాలి కదా, పంచాలంటే ముందు పెంచాలి కదా, ఆర్థికంగా మనకు రాబడి రావాలి కదా, పెంచకుండా పంచితే ఏమవుద్ది, పంచి ఊడిపోద్దని చెప్పి ఆయన పంచి డైలాగ్ చెప్పేవాడు వెంకయ్యనాయుడు గారు. కానీ దాంట్లో ఎంత అర్థం ఉందో ఒక్క మాటలోనే ఉంది అర్థం. దీని ద్వారా మీకు చెప్పి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈవేళ మనకి 29 రాష్ట్రాలు గల భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా రాష్ట్రంలో వచ్చే ఆదాయంలో సగం పైగా ఆ రాష్ట్ర రాజధానిలోకి వచ్చిన సందర్భాన్ని ఎవరైనా కాదనగలరా? అంత సందర్భాన్ని తెలిసి కూడా కేవలం అమరావతి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుందని వ్యక్తిగత కక్షతో కుచ్చుకథతో ఈవేళ సామాజిక వర్గాలని ఇంకొకటని అమరావతిని ఈవేళ అమరావతిగా మార్చేసి నాశనం చేసేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉందని మేధావులంతా కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రశ్నించవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదే కాకుండా చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే 10 పరిశ్రమలు ఇక్కడికి రావాలి. 10 పరిశ్రమలు ఇక్కడికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి ఒకటి మనకి కాంపిటీషన్ ఉంటే 4 సంవత్సరాలు కూడా వైజాగ్ లో ప్రతిష్టాకరంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ మరి అక్కడ మీటింగ్ లైన్ కూడా కండక్ట్ చేసి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు మనకి ఆఫర్లు వస్తే ఆఫర్లు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ పెట్టరండి. కానీ మనకి ఈ 4 సంవత్సరాలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 ప్లేస్ ఆంధ్రప్రదేశ్ వచ్చిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే
మొన్న సంవత్సరం మా వల్లే వచ్చిందని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందంటే పరిశ్రమల స్థాపనకి ఈవేళ ఏ ఒక్క పారిశ్రామిక రాష్ట్రం నుంచి పారిపోయి పరిస్థితి ఉందండి ఈ రోజు. పోలవరం ఎంత ఉందండి ఈవేళ? ఇదే పోలవరం కనుక చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఈ రోజు ఉంటే గేట్లన్నీ పెట్టి నీటి భద్రత కల్పించేవాడని ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా భావించేటువంటి టైం అండి ఈ టైం. ఒక పోలవరం పూర్తి చేయరా, అమరావతిని స్టార్ట్ చేయరా, పరిశ్రమ అంతా కూడా నిన్ను చూస్తే పారిపోతా ఉన్నారు. మనకు ఆదాయం ఎక్కడదే? ఆదాయం లేకుండా నువ్వు ఎంత పెంచుతావు? సంక్షేమ కార్యక్రమాలు చేస్తానంటున్నావు, చెయ్యి. ప్రజలకు ఎంత మేలు చేయి, మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకుండా, ఏ మాత్రం కూడా పరిపాలన మీద అవగాహన లేకుండా 30-40 మంది సలహాదారులు పెట్టుకుని ఏ ఒక్క సలహాదారు కూడా నీకు పనికొచ్చే సలహా ఇచ్చే సలహాదారులు ఎవరు లేరు. మరి ఎంత దారుణమైన పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలకాలంటే మంచిదే చేయి, కానీ రైతులను మోసం చేయొద్దు. రైతులను మోసం చేసే ప్రక్రియ మీరు చేయొద్దు. ఇదంతా కూడా ఇది వరకు మీరు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది. సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు, బానే ఉంది. కానీ సంక్షేమ పథకాలని ఈ టర్మ్ అంతా కొనసాగించే ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రానికి ఉందా? ఏం చెప్తారు దీనికి సంబంధించి? నిధులు ఏ రకంగా సమకూరుతాయంటారు? ఎందుకంటే మనకు ఒక రాజధాని అంటూ కూడా లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు గానే నేను మాట్లాడితే, నేను చేసేటువంటి ప్రజారంజకమైన పరిపాలన, నేను చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నాడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్బుద్ధి నేను బయట పెట్టుకోకుండా నేను ఒక సామాన్య స్థితికి నా ప్రాంతంలో మాట్లాడతానండి. నేను మాట్లాడకూడదు. ప్రజలకు మనం మంచి చేస్తే మనం కూడా స్వాగతించాలి, ఆయన కూడా నేను కూడా స్వాగతిస్తున్నా, మంచి మనండి. కానీ మళ్ళా చెప్తున్నానండి, రేపు మార్చికి కొత్త బడ్జెట్ వచ్చే నాటికి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేస్తాడో ఏంటో మీరు ఉంటారు, మీ టీవీ ఉంటది, మేము ఉంటాం, అందరం ఉంటాం. పెద్దలు తిరుపతి రావాలంటారు. మళ్ళీ ఒకసారి మాట్లాడదామండి, ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి, ఎంతవరకు ఎక్కడ తీసుకెళ్తానండి? ఈ రోజు వ్యవస్థ ఒకసారండి, మీ పేరు నాకు ఐడియా లేదండి, మీ పేరు బలరాం గారు. ఒక్క విషయం బలరాం గారు, ఈ రోజు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే 30 లక్షల మంది భవన నిర్మాణ కార్యక్రమం ఈ రోజు అంతా కూడా సంవత్సరం నుంచి ఇసుక కొరత ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు చూస్తా ఉన్నామండి. ఒక్క ఇసుక ఒక్కటే కరెక్ట్ గా ఇస్తే ఇసుక రంగం మీద భవన నిర్మాణ కార్మికులు, టాపీ మేస్త్రులు, నిర్మాణ కార్మికులు, కార్పెంటర్స్, వెల్డర్స్, పెయింటర్స్, ఎంతమంది ఎన్ని రంగాల్లో దీని మీద ఆధారపడి ఒక ఇండస్ట్రీగా మరి మనీ ఎంత సర్క్యులేట్ అయ్యింది ఈ రాష్ట్రంలో. ఒక్క ఇసుక పోవటం వల్ల ఈ రోజు ఎంత వేలాది మంది ఎన్ని పథకాలు ఎవరు కాలేదు అంతా కూడా. ఆటో రిక్షాకి 10,000 అన్నావు, 6.5 లక్షల ఆటోలు ఉంటే 2 లక్షల ఆటోలకు ఇచ్చావు. మిగతా వాళ్ళు ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చావు, మంచిదే, 10,000 ఇచ్చావు, మళ్ళీ ఫైన్ రూపంలో మళ్ళీ 20,000 లాగా అన్నావు. ఇవాళ రోడ్ల మీద మరి దూడలు గేదెలు పడుకున్నాయి, రోడ్లు చెరువులా ఉంటాయి ఇవాళ. మరి ఆ రోడ్లు అంతా ఈ ఆటోలు వెళ్తే వాటికి రిపేర్లు అని చెప్తున్నావు. మద్యం నిషేధం అన్నావు, 100 రూపాయలు 300 చేశావు. ఈవేళ ఆ మద్యం అలవాటున్నటువంటి సోదరులందరూ కూడా ఇళ్లలో వాళ్ళ భార్యాభర్తలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా లేదా ఈ రాష్ట్ర ప్రజలకి? అయినా సరే నువ్వు ప్రజారంజకం అంటున్నావు, సంక్షేమ కార్యక్రమాలు అంటున్నావు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఒకవేళ నువ్వు మంచి చేస్తే మేము చెడు చేసినా సరే ప్రజలు నిన్నే మంచి అంటారు. కానీ రాష్ట్రాన్ని నువ్వు అక్షర క్రమంలో ముందు బాగినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఇవాళ ఆర్థికంగా రాబోయే రోజుల్లో ఎక్కడ తీసుకెళ్లిపోతున్నావు? 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో నువ్వు 1,00,000 కోట్లు దాటి చేసావు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ తీసుకెళ్తున్నావు ఈ రాష్ట్రాన్ని? నువ్వు ఆదాయం లేకుండా అప్పు చేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఎవరు మాట్లాడుతున్నారు దీని మీద? మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? దీని మీద రాష్ట్ర ప్రధానంలో కూడా చర్చిస్తా ఉన్నారు బలరాం గారు. ఓన్లీ ఒకటే ఒక కారణం, కరోనా 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 అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన డ్యాన్సులు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా, ప్రతిపక్షం కూడా ఆవిడ కూడా ప్రజల సమస్యల మీద రోడ్డు మీద వస్తే అరెస్టు, కేసు, నానేసేయి. ఇంకెన్నాళ్ళు చేస్తారండి? ఇంకా నెల, 2 నెలలు, 3 నెలలు, 3 నెలల తర్వాత ఇందాక బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు కూడా చెప్పడం జరిగింది, కేంద్రం చేపట్టిన పథకాలని స్టిక్కర్ మార్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత సంక్షేమ పథకం చేపడుతున్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా కూడా కేంద్ర నిధులతో చేపడుతున్న కార్యక్రమంగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఇదే కార్యక్రమాలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్ని కేంద్ర నిధులతోటే తమ సొంత పథకాల కింద ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది అంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ చర్య అనేది కంట్రోల్ అవ్వట్లేదు అనేది కూడా ఆయన వాదన. దీనికి సంబంధించి మీరు ఏ కామెంట్ ఇవ్వాలనుకుంటున్నారు? 29 రాష్ట్రాలు పిల్లలైతే కేంద్రం తండ్రి బలరాం గారు. రాష్ట్రం కేంద్రం ఇచ్చిందంటే ఈ కేంద్రం కూడా 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులన్నీ కూడా కేంద్రానికి వెళ్ళినప్పుడు కేంద్రంలో డిఫెన్స్ అని మరొకటని
అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ అయ్యాక రాష్ట్ర పరిస్థితి రీత్యా కేంద్రం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద కూడా ఉంది. కేంద్రం అంటే కేంద్రం ఏదో ప్రత్యేకంగా ఎక్కడి నుంచి దిగిరాలేదు, మనమే. రాష్ట్రం మనమే, కేంద్రం మనమే. కేంద్రం కూడా మనకి మంచి పనులు చేసినప్పుడు, కేంద్రం మనకు సహకరించినప్పుడు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం మనకుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తాం. మనకు సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తా ఉంది. అందులో కూడా ఏ విజయం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరైనా సరే కేంద్రాన్ని సెపరేట్ గా మాట్లాడాల్సిన పని అయితే లేదని చెప్పి నేను వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడతా ఉన్నాను. అది కూడా అన్ని రాష్ట్రాల సమూహమే కేంద్రం అనేది సెపరేట్ గేమ్ లేదు. 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులను కూడా ఒక చోట చేర్చి ఖర్చు జమ అని చెప్పి అక్కడ దేశానికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా పక్కన పెట్టి మిగతాయన్నీ కూడా రాష్ట్ర పరిస్థితుల రీత్యా ఇచ్చినటువంటి బడ్జెట్ కేటాయింపు చేసేదే రాష్ట్రం పెద్దల పాత్ర, తండ్రి పాత్ర. అటువంటి అప్పుడు కేంద్రం గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాలి కూడా. ఒకటి రెండు చిన్న రాష్ట్రాల్లో కొంత స్వార్థం ఉంటుంది. ఇది నాకు తెలియదు ఏం కాదు, నేను ఒప్పుకుంది కూడా కాదు. కానీ నాకు ఒక బాధ ఉంది. తిరుపతిరావు గారు పెద్దలు ఉన్నారు బీజేపీ మీద. ఇన్ని కార్యక్రమాలు, ఇంత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, నవరత్నాలని ఇంకొకటని ప్రజలంతా కూడా ఇంత ఘోరంగా ఈ రోజు ఆయన అవమానించి పరిపాలిస్తా ఉంటే బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారండి. ఎలా మాట్లాడుతున్నారంటే మరి బాధ అవుతుందండి. నాకు చాలా బాధ మాట్లాడుతున్నానండి ఈ మాట. సోము వీర్రాజు గారండి, ఆయన ప్రెస్ మీట్ లో కూర్చుంటారు సార్. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అంటారు సార్. ఆయన పెద్దలు తిరుపతిరావు గారికి నేను విమర్శ చేయట్లేదు, కానీ పెద్దలు తిరుపతిరావు గారు నాకన్నా పెద్ద ఆయనలా ఉన్నారు. ఆయన ఒక సలహా మాత్రమే, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. ఎంక్వైరీ చేయండి, తప్పు చేస్తే శిక్షించండి, మేము దాన్ని స్వాగతిస్తాం. అయ్యేమీ లేకుండా 16 నెలలు కంప్లీట్ అయిపోయే కూడా ఒక్క కేసు, ఒక్క విషయం కూడా ఏమీ లేకోకుండా ఇంకా చంద్రబాబు నాయుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అసమర్థ కార్యకలాపాలన్నీ పక్క దృష్టి మరచడానికి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు అంటే అన్ని పార్టీలు కూడా విపరీతమైన భయం ఈ రోజు ఉంది బలరాం గారు ఈ రాష్ట్రంలో. మరొకసారి చెప్తున్నాను, తిరుపతిరావు గారి ద్వారా బీజేపీ పెద్దలకి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి. అమరావతి మీరు కేంద్రం వేరు, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అన్నారు, మంచిదే, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. పార్టీ స్టాండ్ కూడా మన ప్రభుత్వంలో మన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. పార్టీ చెప్పిందంటే మన అభివృద్ధి, మనం దానికి కట్టుబడాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. బీజేపీ స్టాండ్ పెద్దలు గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. అటువంటి అమరావతి కూడా ఈ రోజు మీరు ఏమీ కూడా ఏ వంకలో పెట్టొద్దు దయచేసి. బీజేపీ పెద్దలు కూడా అన్ని విషయాలు చూసాం. గొప్ప అసెంబ్లీ సాక్షిగా ఎస్ 30,000 కాదు 50,000 ఎకరాలు అమరావతి పెద్దలు చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని, ఒక రాజధాని కాదు 3 రాజధానులని పొగ్గాటలాగా ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే మనం చూస్తూ మౌనం వహిస్తున్నాం. కానీ తప్పని తెలిసి కూడా వాళ్ళకి చెప్పకపోవడం కూడా తప్పే లేదు నా ఉద్దేశం బలరాం గారు. రైట్ వీరాంజనేయులు గారు, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందామంటే బ్రేక్ తర్వాత దీనికి మీరు అడిగిన అంశాలకు సంబంధించి తిరుపతిరావు గారి నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేట్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్. తిరుపతిరావు గారు, ఇందాక మనకి గన్ని వీరాంజనేయులు గారు చెప్పినట్టుగా అమరావతి విషయంలో బీజేపీ అవలంబిస్తున్న విధానం కావచ్చు, లేదంటే బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతిదాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో ముడిపెట్టి ప్రయత్నం చేసే చర్యలను కావచ్చు, ఆయన ఇందాక కొంచెం లేవనెత్తిన అంశాలు మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వాలనుకుంటున్నారు? తిరుపతిరావు గారు, నా వాయిస్ వస్తుందా మీకు? తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు, ఇందాక మనకి గన్ని వీరాంజనేయులు గారు చెప్పిన మాటలు ఒక్కసారి మీకు మళ్ళీ చెప్తున్నా, దానికి సంబంధించిన కౌంటర్ కూడా మీరు ఇస్తారంటూ కూడా మనం చెప్పడం జరిగింది. అమరావతి విషయంలో బీజేపీ అవలంబిస్తున్న విధానాన్ని ఆయన కొంచెం తప్పుపట్టడం జరిగింది. అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన సోము వీర్రాజు ప్రతి అంశాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? దానికి సంబంధించి మీరు ఎలాంటి వివరణ ఇవ్వాలనుకుంటున్నారు? తిరుపతిరావు గారు, వస్తుందా నా వాయిస్ మీకు? వస్తుందండి, వస్తుంది. ఓకేనా? రైట్, చెప్పండి సార్. ఇందాక మనకు వీరాంజనేయులు గారు లేవనెత్తిన అంశాల గురించి మీరు ఏం చెప్తారు? అమరావతి విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానం కావచ్చు, లేదంటే సోము వీర్రాజు గారు ప్రతి అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు ముడిపెట్టే చేసే ప్రయత్నాన్ని ఆయన లేవనెత్తడం జరిగింది, దానికి ఎలాంటి వివరణ ఇస్తారు?
బలరాం గారు, ఇక్కడ అమరావతి విషయంలో ఉమ్, నిన్న కూడా రచ్చ జరిగింది. ఉమ్, ఏదైతే గౌరవ మాజీ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుతం మాకు నూతనంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి పురంధేశ్వరి గారి విషయం. ఉమ్, వారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత పలు ఛానళ్లతోని, పలు పత్రికలతోని వాళ్ళు మాట్లాడడం జరిగింది. వారి ఒపీనియన్స్ తీసుకున్నాయి. సరే, జనరల్ గా ఏదన్నా ఒక విషయం చెప్పేటప్పుడు నాయకురాలు గాని నాయకుడు గాని చెప్పేటప్పుడు పత్రికలు ఎవరికి కావలసిన విధంగా వాళ్ళు తీసుకోవడం అనేది కొంత జరుగుతుంటుంది. సరే, దాంట్లో చిన్న చిన్న తేడాలు ఉండడం సహజంగా ఎప్పుడు మనం చూస్తున్నటువంటి. నిన్న వారి పత్రిక ఒకటి రెండు పత్రికల్లోనో రెండు ఛానల్స్ లోనే ఏంటనేసి అంటే వారు ఆ స్టాండ్ మొదటి నుండి ఒకటి, అమరావతికి మేమేమి వ్యతిరేకం కాదు, 3 రాజధానులకు మేమేమి ఫేవర్ కాదు, కేంద్ర ప్రభుత్వం ఎఫిడవిట్ అది రాజ్యాంగ పరిధిలో కేంద్ర ప్రభుత్వం వేసుకున్నటువంటి విషయము, అది రాష్ట్రాలకు కేంద్రానికి సంబంధం లేని విషయము, రాష్ట్రాల పరిధిలో ఉన్నదని చెప్పడం జరిగింది. అది రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఒక వెసులు. ఒకవేళ ఆ ఎఫిడవిట్ లో ఏదైనా తేడా ఉందనుకోండి, ఏదైనా ఇవాళ అమరావతి రాజధాని అంశం అనేది రాజకీయ క్షేత్రంలో రాజకీయ కార్యకలాపాల ద్వారా పరిష్కారం జరిగిన పరిస్థితులను దాటిపోయింది. కేవలం న్యాయ విధానంలోన, న్యాయస్థానాల్లోన దానికి పరిష్కారం లభించే పరిస్థితికి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఆ బిల్లులు రద్దు విషయంలో అవ్వచ్చు, లేకపోతే శాసనసభలో పెట్టినప్పుడు, శాసన మండలిలో పెట్టినప్పుడు సెలెక్ట్ కమిటీకి వెళ్ళాయి అన్నారు, వెళ్ళలేదన్నారు, లేదా గవర్నర్ ఆమోదం, ఇవన్నీ కూడా అంతా ఇవాళ కోర్టు పరిధి, న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళిపోయింది. ఇవాళ రాజకీయ పరిష్కారం అనేది దానికి లభించే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని నేను మొదటగా గుర్తు చేస్తాను. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అదే స్టాండ్ ని నిన్న పురంధేశ్వరి గారు వ్యక్తపరిస్తే, ఏదైతే ఆ గౌరవ పార్లమెంటు పార్టీ నాయకుడు సాయిరెడ్డి ఏమని వ్యాఖ్యానించాడు, ఆవిడ జాతి నాయకురాలా లేకపోతే జాతీయ నాయకురాలా అని ప్రస్తావించాడు. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే, ఆవిడ కేవలం ప్రతిభ ఆధారంగా ఈ కమ్మారెడ్డి, నేను డైరెక్ట్ గా అంటాను, కమ్మారెడ్డి, కాళింగ, మరొకటి, ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నవండి. జాతీయ స్థాయిలో ఇక్కడ కులాలకి ఏమి ప్రాధాన్యత లేదు, అవసరం లేదు వాళ్ళకి. జాతీయ స్థాయిలో ఆవిడ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ అగ్రనేతగా వెళ్ళారు అనేసి అంటే కేవలం ఆవిడ తాలూకా ప్రతిభ ఆధారం. ఆవిడ కూడా పార్టీలో చేరి ఇవాళ 7 సంవత్సరాలు పూర్తయింది. ఈ 7 సంవత్సరాలుగా కూడా జాతీయ మహిళా మోర్చాకి ఆల్ ఇండియా అఖిల భారత ఇన్ఛార్జిగా ఉన్నారు ఆవిడ. ఉండి అన్ని రాష్ట్రాలు పర్యటించి మహిళా మోర్చా బలోపేతానికి, మహిళా విభాగం బలోపేతానికి కృషి చేసినటువంటి నాయకురాలు. అదే సందర్భంలో ప్రభుత్వానికి మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో పలు సూచనలు మోడీ గారి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నాయకురాలు ఆవిడ. అటువంటి ప్రతిభ ఆధారంగా ఇవాళ ఆవిడికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే ఈ సాయిరెడ్డి అంటాడు జాతి నాయకురాలా, జాతీయ నాయకురాలు అని ట్వీట్ చేశారు. తిరుపతిరావు గారు, సమయం మించిపోతోంది. ఫైనల్ గా చెప్పండి, కరోనా కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి? అభివృద్ధి సాధనలో ప్రభుత్వం లక్ష్యాలను ఏమైనా చేరుకుందా లేదా? బలరాం గారు, ఇక్కడ ఒక విషయం అండి, భారతీయ జనతా పార్టీ మేముగా ఏమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం వీళ్ళకి టైం ఇవ్వాలి అని మేము నిర్ణయించుకోవడం జరిగిందండి. ఏదైనా ఏ ప్రభుత్వంకైనా సహజంగా ఇవ్వాలండి, అది సమయం మినిమం నిలదొక్కుని వాళ్ళ విధానాలు బయటికి రావడానికి. కానీ అయితే దురదృష్టం ఏమైందనేసి అంటే సంవత్సరం గడిచేలోగా కేవలం 8 నెలలు పూర్తయ్యేలోగా ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చిందండి. ఇందాక పెద్దలు వీరాంజనేయులు గారు చెప్పినట్టు ఇది ఏమన్నా మన రాష్ట్రానికో లేకపోతే పక్క రాష్ట్రానికో మన దేశానికో సంబంధించింది కాదు, వరల్డ్ పాండమిక్ సిచ్యుయేషన్. ఈ సిచ్యుయేషన్ లో అన్ని వ్యవస్థలు అతలాకుతలమైనటువంటి, వ్యక్తుల దగ్గర నుండి వ్యవస్థల వరకు కూడా అతలాకుతలమైనటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. సో ఇవాళ ప్రభుత్వం అదృష్టం ఏంటనేసి అంటే వీరాంజనేయులు గారు చెప్పారు, ఈ కరోనా కనుక పూర్తి అయితే అప్పుడు ఉంది ముసళ్ళ పండుగ అన్నట్టు వారు చెప్పారు. నేను ఐక్యవిస్తున్నాను. ఈ కరోనా నేపథ్యంలో వాళ్ళకి సంవత్సరం పూర్తి అవ్వలేదు, 8 నెలలకు సంబంధించి
అయితే ఇప్పటికి కూడా ఫెయిల్యూర్స్ మేము ఎండగడుతున్నాం. ఉదాహరణకి ఇటీవల జరిగినటువంటి దేవాలయాలపై దాడులు నేను చెప్తాను. మేము మొత్తుకుంటూ చెప్తున్నాం, మీరు వచ్చిన తర్వాత 18, 19 సందర్భాలు జరిగాయి అని చెప్పేసి. అదే విషయాన్ని నిన్న డీజీపీ అంగీకరించాడు. 19 సంఘటనలు జరిగాయి, 12 సంఘటనల్లో మేము దోషుల్ని గుర్తించాము, అంతర్వేదితో సహా ఇంకా 7 సందర్భాల్లో మేము గుర్తించాల్సి ఉందని చెప్పి డీజీపీ కమిటీ అయిన విషయాన్ని నేను ఈ సందర్భంగా కోట్ చేస్తున్నా. కాబట్టి ఇంకొక విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. వీర్రాజు గారు గాని, తిరుపతిరావు గాని, ఎవరు గాని మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన వచ్చి తీరుతుంది. ఎందుకనేసి అంటే ఇప్పుడే కాదు, ఇంకొక టర్మ్ వరకు వచ్చి తీరుతుంది. అది ఎక్కువ తక్కువ అది వేరే విషయం, అంశాలు బట్టి ఉంటది. ఎందుకనేసి అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి కొనసాగింపు కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. దాన్ని ప్రస్తావించేటప్పుడు అది తెలుగుదేశం సోదరులు అదేదో కావాలని వాళ్ళకి ప్రస్తావిస్తున్నది అంటే కుదరదు, అది తప్పదు. అది ఎక్కడున్నది. ఇప్పుడు ఇవాళ బీజేపీ మీద ఏదైనా వేళ్లు చూపించినట్టయితే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించింది కదా దేశాన్ని, దాని గురించి ప్రస్తావించడం తప్పదు కదా. కాబట్టి ఇది సహజంగా జరిగే వ్యవహారమే తప్పిస్తే ఏదో తెలుగుదేశం పార్టీ మీద లేదా చంద్రబాబు నాయుడు గారి మీద, వీర్రాజు గారికో లేదా తిరుపతిరావు గారికో సమ్ XYZ బీజేపీ నాయకులకేమి వ్యక్తిగతమైనటువంటి ఏమీ లేవు. వ్యక్తిగత సమస్యలు ఉండేవి, అవన్నీ అయిపోయాయి. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత పోతే అక్కడతో లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉదాహరణకి మేము ఇప్పుడు అమరావతి విషయంలో మేము తప్పుపడుతున్నాం తెలుగుదేశం పార్టీని. సరే, మేము దానికి కమిటీ అయి ఉన్నాం, మా వాదనలో ఏమి తేడా లేదు. మీరు ఆ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తరించగలిగారా? కేవలం అమరావతికే పరిమితం చేయగలిగారు. 40% ఓట్లు బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తులు, బలమైన క్యాడర్ ఉందని చెప్తున్నారు. ఇవాళ మా ఉదాహరణకి మా అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. రేపు కాబోయే రాష్ట్ర అధ్యక్షులు అంటున్నారు, సంతోషిస్తాం. మా శ్రీకాకుళం జిల్లాకు ఒక రాష్ట్ర అధ్యక్షులు వచ్చిందని సంతోషిస్తాము. ఈయన ఏమన్నా అమరావతిలో వెళ్ళి అక్కడ జరుగుతున్న ఉద్యమం ముందు నిలబడ్డాడు గాని ఉత్తరాంధ్రలో ఏమన్నా నిర్మాణం చేయగలిగారా? ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఇంకొక ఎమ్మెల్యే వెళ్ళిపోతానంటున్నాడు. అంటే ఏం జరుగుతుంది? గెలిచిన ఎమ్మెల్యేలకే ఒక నిజాయితీ లేకపోతే, వాళ్ళ మీద కంట్రోల్ లేకపోతే ఎక్కడికి వెళ్తుందని ఇది. కాబట్టి నేనేమంటాననేసి అంటే తెలుగుదేశం వైఫల్యాలు ఏవైనా ఉండేటప్పుడు ఖచ్చితంగా తోటి ప్రతిపక్షంగా మేము మాట్లాడతాం. ఇంకొక విషయం, మేము కూడా రాబోయే రోజుల్లో జనసేనతో కలిపి మేము ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఆల్రెడీ ఆ పని చేస్తున్నాం. మేము తెలుగుదేశం సోదరులు కొంత భయపడుతున్నారో లేకపోతే వాళ్ళు అంటున్నారు కేసులు పెడుతున్నారు. రాష్ట్ర రాజధాని అంశం అనేది ప్రతి ఆంధ్రుడి హక్కు అండి. దానికి రాజకీయాలకి అతీతంగా అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, పోరాడాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని రాజకీయంగా ఆ పార్టీ ఎంతవరకు విస్తరించగలిగింది ఏంటి అనే ఆ ప్రస్తావన ఇప్పుడు అనవసరం నేను అనుకుంటున్నా. రైట్, వీరాంజనేయులు గారు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? కరోనా కాలంలో ప్రభుత్వం బలరాం గారు అనవసరం అనుకోవడానికి లేదు. ఇవాళ అమరావతి ఉద్యమాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీరే అన్నారు రాష్ట్రాంశం, అది అమరావతి రైతులకు సంబంధించింది కాదు. నేను ఒప్పుకుంటాను. అమరావతిలో నేనేం తప్పనట్లేదు, ఎత్తి చూపుతున్నా. బలరాం గారు చెప్పండి. మీ ద్వారా తిరుపతిరావు గారికి, ఎందుకంటే వాళ్ళకు కూడా పార్టీ వేదికల మీద పెద్దలు మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళకి ప్రజల అభిప్రాయం ఒకవేళ నాది మంచిదైతే, నేను చెప్పే అభిప్రాయం మంచిదైతే వారిని వాళ్ళ పార్టీ వేదికల మీద కూడా ప్రస్తావించమని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటంటే అమరావతి విషయంలో రాజధాని అనేది రాష్ట్రంకి సంబంధించిన విషయం, దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి కొంతవరకే పాత్ర ఉంటది అనేది బీజేపీ చెప్పినటువంటి మాట ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి చిన్న వ్యక్తికి కూడా ఆమోదించిన మాటగా తిరుపతిరావు గారు నేను గుర్తించమని కోరుతా ఉన్నాను. మొదటిది, ఇందాక చెప్పాను నేను 29 రాష్ట్రాలు గల భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేసినప్పుడు కూడా ఇటువంటి ల్యాండ్ పూలింగ్ గాని రైతులతో ప్రభుత్వం రిటర్న్ అగ్రిమెంట్ గాని చేసుకున్న సందర్భాలు ఈ భారతదేశంలో ఎక్కడా లేవు. ఒక్కసారి అమరావతి అనేది గెజిట్ లో, కేంద్ర ప్రభుత్వం గెజిట్ లో ప్రకటించాక కూడా అమరావతి రాజధాని మీద రాష్ట్రం ఇష్టం అని చెప్పి కేంద్ర తండ్రి పాత్ర ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉందంటే సామాన్యుడైనటువంటి ఇక్కడ ఆ రైతు ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? బలరాం గారు, సిఆర్డి అనే ఒక సంస్థ
రిటర్న్ అగ్రిమెంట్ ఇచ్చి 33,000 ఎకరాల వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ లో తీసుకొని, ఇది రాష్ట్రం కాదు దేశం కాదు, నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడా లేని ప్రయోగం, సక్సెస్ఫుల్ ప్రయోగం. అటువంటి ప్రయోగాన్ని రిటర్న్ అగ్రిమెంట్ రైతుల దగ్గర తీసుకొని ఈ రోజు వాళ్ళకి రాజధానికి మేము నిలబడనామని ఒక మాట చెప్పి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో వడ్డించాల్సిన ప్లేస్ లో మీరుండి, ఆ వడ్డించాల్సిన ప్లేస్ లో ఉండి మీరు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు చెప్తే వినే సందర్భం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారన్న సందర్భాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో అమరావతిలో కనుక ఈ రోజుకైనా సరే బీజేపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించే అవసరమైతే హోంశాఖ మంత్రి ఎవరైనా సరే ఇది కరెక్ట్ కాదు, రిటర్న్ అగ్రిమెంట్ తీసుకున్నాం, ఇది అన్ని విధాలుగా కూడా చూసాం, నువ్వు కూడా యాక్సెప్ట్ చేసావు, ఇది అందరి నిర్ణయం, కొత్త ఏం పెట్టొద్దని చెప్పి మోదీ గారు అవసరంలా హోం మంత్రి మన అమిత్ షా గారు చెప్పిన ఏ సందర్భాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈవేళ అందరూ కూడా బీజేపీ మీద ఉండాలి చూపంతా కూడా ఆ విషయంలో. మరి అటువంటి విషయాన్ని తెలుసు కూడా పెద్దలు తిరుపతిరావు గారు లాంటి వాళ్ళు రాజధాని విషయం రాష్ట్రాంది అని చెప్తా ఉంటే నాకు కూడా బాధ కలుగుతా ఉంది. వీరాంజనేయులు గారు లోక్ అదాలత్ పెట్టమంటారా? మీరు లోక్ అదాలత్ పెట్టమంటారా? కేంద్ర ప్రభుత్వానికి లోక్ అదాలత్ నిర్వహించమంటారా? ఈ ప్రయోగం ఎక్కడే ఉందండి? గాంధీనగర్ లో జరిగిందా, నయా రాయ్పూర్ లో అభివృద్ధి సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేరుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి మీరు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. రైట్ తిరుపతిరావు గారు ఒక్క నిమిషం కన్క్లూడింగ్ లో ఉన్నాం మనం. రైట్ తిరుపతిరావు గారు, మీరు మాట్లాడుతున్నారు కదండి, ఎంత ఘోరం అండి ఇది, రైతులకి ఎంత ఇబ్బంది అండి. అక్కడ రైతులకి అక్కడ 29 రాష్ట్రాల ఆ గ్రామాల సమస్య కాదండి, అది రాష్ట్ర సమస్య. 5 కోట్ల ఏ రాష్ట్రంలోనూ రాని సమస్యను ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు గారికి ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.